చూడండి పలావు. దీని కాంబినేషన్ పెసరట్టు అండి. పెసరట్టు కాంబినేషన్ ఇలా చేసుకొని తింటే రొట్టెలు వేసుకొని బాగుంటుందండి. వేసుకొని తింటే భలే ఉంటుందండి. వేసుకొని భలే ఉంటుందండి. ఈ దోశ పెసరట్టు కాంబినేషన్, పెసరట్టు దోశ భలే బాగుంటుందండి. చాలా చాలా బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది పెసరట్టు. చాలా బాగేస్తే బాగుంటుందండి పెసరట్టు. చూడండి పలావ్ ఎంత బాగుంది. పలావ్లోకి ఇది పెసరట్టు అండి. బాగా కాలాలండి. బాగా కాలితే అట్లే దెబ్బతే అట్లే వచ్చేస్తుంది. పెసరట్టు పెసులు బియ్యం అండి, మెంతులు అటుకులు. పెసులు బియ్యము మెంతులు అటుకులు అండి వేసి బాగా ఒక రాత్రి నానబెట్టి పొద్దున్నే మిక్సీకి వేసి దానికి కాంబినేషన్ చట్నీ, శనగిత్తనాల చట్నీను బాగుంటుంది, కొబ్బరి చట్నీను బాగుంటుందండి. పలావులోకి చాలా టేస్ట్గా ఉంటుందండి. పలావులోకి చిన్నగాను పోసుకోవచ్చు, పెద్దగాను పోసుకోవచ్చు, ఎలాగైనా పోసుకోవచ్చు. మన ఇష్టం, ఎట్లయినా పోసుకోవచ్చు. మనకి ఎంత మన ఇష్టం. చిన్నగా కొంచెం నాకు పెద్దగా పోసేదే బాగుంటుందండి. పెద్దగా పోస్తే బాగుంటుంది, అందుకే నేను పెద్దగా పోస్తా. పెద్దగా పోసి కాంబినేషన్ అండి పలావులోకి కాంబినేషన్ బాగుంటుంది. పలావులోకి పెరుగు పచ్చడి అండి చేసుకోవచ్చు, చట్నీలను తినచ్చు, పెరుగు పచ్చడి చేసుకోవచ్చు. నేను పెరుగు పచ్చడి చేస్తానండి. ఇప్పుడు మధ్యాహ్నంకి చేస్తాను పెరుగు పచ్చడి. కోడిగుడ్డు అని ఇప్పుడు సాటర్డే కాబట్టి